భీమ్ విల్సన్ విల్సన్ ఎవరు కావాలండి? ఎవరు కావాలి? విల్సన్ డాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టర్ గారు ఇన్స్టిట్యూట్కి వెళ్ళారండి. ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తారు, కూర్చోండి. అలాగే అలాగే. ఇంతకీ మీరు? నా పేరు రామ్, వీడి పేరు భీమ్. మేమిద్దరం ఫైట్ మాస్టర్లు అయ్యా. ఓకే ఓకే, అలా కూర్చోండి సార్. అలాగే అలాగే. వాటర్ ఏమైనా తీసుకుంటారా? వద్దా, ఆర్డర్స్ ఏమైనా పట్టరా? ఇక్కడ అవేమి ఉండవు సార్. అయితే వెళ్ళు. ఇక్కడ ఎందుకు? ఈడవుట్రా వాటర్ తాగమంటాడు. నిజం చెప్పాల్సి వస్తే మన విల్సన్ డాన్స్ మాస్టర్, అద్భుతమైన డాన్స్ మాస్టర్ అయ్యా. నేను 1-2 అకేషన్స్ లో, అదే లొకేషన్స్ లో చూశాను. అద్భుతమైన కంపోజింగ్, ఏం కొరియోగ్రఫీ అయ్యా. చెదకొట్టేస్తాడనుకో. అందుకే మన ప్రొడ్యూసర్ డాన్స్ మాస్టర్ గా కాకుండా ఏకంగా డైరెక్టర్ నే చేశాడు. విల్సన్ మాస్టర్ ఫోన్. ఎవరు? విల్సన్ మాస్టర్. చెప్పు విల్సన్. ఏంటి? అబ్బే పర్లేదయ్యా, బోరే ఉంది. ఇప్పుడు నీ గురించేనయ్యా మా భీముడు నేను డిస్కస్ చేస్తున్నావు. సరే ఏంటి విషయం? ఎందుకు వస్తున్నావు లేదా? మరి ఇప్పుడు ఎలాగయ్యా? ఇప్పుడు చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నావు. అసలు నీ గురిండే కదా మేము వచ్చింది. ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో, సిచ్యుయేషన్ ఏంటో నువ్వు చెప్తే కదా మేము కంపోజ్ చేయడానికి అవుతుంది. చూసావా, భీముడేమో అంటున్నాడు ఇక్కడ. ఓకే థ్యాంక్స్ అయ్యా. అబ్బా అవన్నీ మాకు వదిలేవయ్యా, మేము చూసుకుంటాం కదా. చూడు, మేం కంపోజ్ చేసిన తాలూకా ఫైట్ చూసి థియేటర్ లో ప్రేక్షకులు సీట్లో వెళ్ళిపోవాలి. సీట్లో ఎగిరి గెంతేయాలా? అంతా వచ్చేసినట్టున్నారే. వచ్చేసాం. నమస్తే మాస్టర్. నమస్తే నమస్తే. రాముడు. నమస్తే నమస్తే నమస్తే. విల్సన్ మీకు అంతా చెప్పే ఉంటాడు అనుకుంటాను. అంతా చెప్పాడండి. నాకు ఫోన్ చేసి చెప్పాడు తను రావడానికి లేట్ అవుతుందట. ఓహో, అందువల్ల నేను రావాల్సి వచ్చింది. అవునా? ఆ మాట కూడా చెప్పాడండి. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు విల్సనే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ మాట కూడా చెప్పాడండి బాబు. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. ఫస్ట్ సినిమా అయినా ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లా చేస్తున్నారు. ఆ చేజింగ్, ఆ సెట్టింగ్, ఆ కాస్టింగ్, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇండస్ట్రీ అంతా కూడా కూస్తోందండి. మీరు తీస్తున్న సినిమా తెలుగు సినిమా లాగా లేదట, హాలీవుడ్ సినిమా లెవెల్లో ఉందట కదా. ఏమి హాలీవుడ్డో ఏమోనండి. ఇప్పటికే నా తల ప్రాణం తోక్కొచ్చేసింది అనుకోండి. ఆ డైరెక్టర్ గాడు కథ చెప్పేటప్పుడు మన సినిమా రేంజు ఆకాశానికి అంటుతుందన్నాడు. ఏమంటడమో ఏమో గాని నాకిప్పుడు చుక్కలు కనబడుతున్నాయండి. కనబడతాయి. ఇప్పటి వరకు ఒక్క సింగిల్ ఎన్పి కూడా ఫైనాన్స్ తీసుకోలేదండి. అవునా? టోటల్ గా ఓన్ అమౌంట్ పెట్టానండి. తీరా ఆఖరికి వచ్చేసరికి చేతిలో చిల్లి గవ కూడా లేకుండా పోయింది. ఎవరినైనా ఫైనాన్సర్ ని చూసుకుని అప్రోచ్ అవుదాం అనుకున్నాను. ఒక్కడు కూడా ముందుకు రావడం లేదు. మీరేం బాధపడకండి. మీలాంటి ప్రొడ్యూసర్లు ఉండగాబట్టే మాలాంటి పని తెలిసినా తెలియపోయినా కొట్టుకొచ్చేస్తున్నావా? మేము కూడా ప్రొడక్షన్ రంగంలోకి దిగాలనుకుంటున్నాం. అది ఒక మంచి టీమ్ తో. మిమ్మల్ని చూసిన తర్వాత, మీ మంచి టీంని చూసిన తర్వాత మాకు మీరే కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే మీకు అభ్యంతరం లేకపోతే మేమిద్దరం మీతో పార్ట్నర్స్ అవుతాం. నిజంగానా? లేకపోతే అబద్ధం అనుకుంటున్నారా? ఊరుకుంటారు భలేవరే మీరు. ఏమండి, మనలో మనమాట ఇప్పుడు మేమిద్దరం డైరెక్ట్ గా పార్ట్నర్స్ గా దిగిపోదాం అనుకుంటున్నాం కదా. మరి అలాంటప్పుడు ఎవరైనా ఫైనాన్సర్ వస్తే కథ గురించి కొంచెం తెలియాలి కదా. అవును కదా. అంచేత ఆ కథ ఏదో కాస్త చెప్తే బాగుంటది కదరా? తప్పకుండా చెప్తానండి. ఎందుకంటే మన సినిమాలో తెలుగు హీరో, తమిళ హీరోయిన్, మలయాళం విలను, అలాగే ఇంకా మన తెలుగు కమెడియన్లు అందరూ ఉన్నారు. సరే కథ చెప్పండి. ఓ బ్రహ్మాండంగా. ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్నేమో గాని ప్రతి ఒక్కడికి కథ చెప్పడం వల్ల డైరెక్టర్ కంటే నేనే కథ బాగా చెప్తున్నాను అంటున్నారండి. చేయొచ్చు కదా. అబ్బా అంత బాగా కథలు చెప్తారేటి? ఇంకా ఆలస్యం దేనికి? స్టార్ట్ చేయండి బాబు. అది ఒక అందమైన మహానగరం. ఆ నగరంలో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. వాడు చెయ్యనటువంటి తప్పులే లేవు. మా బాబులాంటాడు. కానీ వాడు చేస్తున్న ఏ ఒక్క పని తన కూతురుకి నచ్చదు. అలా చూడండి. చూశాను. నిద్రపోక నువ్వు కూడా చూడు. ఆకాశమే కనబడుతుంది, ఇంకేటి కనబడలేదు.
చంద్రకళ ఎలా ఉంది? సింపుల్ సూపర్. నిజంగా ఇదంతా చూస్తుంటే నా మనసు పులకరించిపోతాను తెలుసా. అప్పుడేనా? ఇంకా చూడాల్సింది చాలా ఉంది. వెళ్దాం పద. ఏ చూడు, కుందేలు పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయా? అవును, తీసుకురానా? త్వరగా. భలే ఉన్నాయి బాతులు. కమ్ ఆన్. ఏయ్ ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అమ్మా, ఏంటి సురేష్, ఎంత భయపడ్డానో తెలుసా? భయపడ్డావా? అసలు నీకు ఎంత ధైర్యం ఉందో అని చిన్న టెస్ట్ చేశా. పద వెళ్దాం రా. అయినా ఏంటిది, చిన్నపిల్లల ఆ మాత్రం దానికి భయపడిపోతేలా? మరి సడన్ గా వచ్చి నువ్వు అలా చేస్తే భయపడక ఏం చేస్తారమ్మా? ఆ చంద్రకళ, అటువైపు చూడు. అదిగో అటువైపు వెళ్తే పెద్ద జైంట్ వీల్ ఉంది. ఇగో ఇటువైపు వెళ్తే స్విమ్మింగ్ పూల్ ఉంది. ఎక్కడికి వెళ్దామో నువ్వే డిసైడ్ చేయి. ఇది ఎక్కుదాం. ఏ నో 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 నో, ఏ రా. నాతో వస్తే నీకు అద్భుతమైన చూపిస్తా. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. రియల్లీ ఐ యామ్ ఎంజాయింగ్ ఇట్. అవునా? నువ్వు అంటే నీకు ఇంకో ప్లేస్ చూపిస్తా. ఏ చంద్రకళ, ఆగు. ఆగమంటుంటే. చంద్రకళ, నా మాట వినవా? నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? మరి వచ్చేయ్. అవును చంద్రకళ, నీకు స్విమ్మింగ్ చేయడం వచ్చా? ఏంటి స్విమ్మింగా? నాకు నీళ్ళంటే చచ్చేంత భయం. సరే సరే చంద్రకళ, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మరి నీకు? నాకు కూడా. అవును చంద్రకళ, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు కదా? అవును, నా ఊపిరినంత వరకు నీతోటే ఉంటాను. చాలు చంద్రకళ, ఈ ఒక్క మాట చాలు. ప్రపంచాన్ని జయించినట్టుంది. పద వెళ్దాం. ఏంటి కళ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. నాకు కూడా చెప్పనంత సీక్రెటా? ఇద్దరం ఇంట్లో చెప్పా పెట్టకుండా వచ్చేసాం. ఇప్పుడు ఎలాగాని? అంటే
కనీసం ఒక్కళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళు లేరు. ఇక్కడ మనం ఎలా బ్రతుకుతామని ఆలోచిస్తున్నాను. అదేంటి కల అలా మాట్లాడుతున్నావు? వాళ్ళందరినీ కాదని నన్ను నమ్మి నాతో ఎంత దూరం వచ్చావు. ఎలా పోషించాలో నాకు తెలీదా? అదే ఆర్య, నన్నెలా పోషించగలుగుతావని నా దిగులంతా. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంత దూరం వచ్చావంటే ఏ ఆధారం లేకుండా ఇంత దూరం వచ్చావనుకుంటున్నావా? ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు తప్పకుండా మనకి హెల్ప్ చేస్తారు. చూడు కల, నువ్వు ఇప్పుడే ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని అలా మూడిగా ఉంటే ఎలా? నువ్వే టెన్షన్ పడకు, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నిజంగా మనకేం ప్రాబ్లం ఉండదుగా? ఉండదు కల, నా మాట నమ్ము. ప్లీజ్ కల, ఒక్కసారి నవ్వా. ఏయ్ ఒక్కసారి. ఏ చంద్రకళ రా, రమ్మంటుంటే. నేను రాను బాబు, నాకు నీళ్ళంటే భయం. ఇదిగో చూడు, నన్ను రమ్మంటావా? నువ్వు వస్తున్నావా? నువ్వు రాలేదనుకో, నేనే వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాను. రమ్మంటుంటే రా చంద్రకళ, రా. ఏయ్ ప్లీజ్ రా. హే ఆర్య, నాకు భయంగా ఉంది. ఆగు. ఏంటి చంద్రకళ, ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం చూస్తున్నావు? ఏం లేదు, రమ్మంటుంటే. నా డ్రెస్ కనిపించట్లేదు. అక్కడ పెట్టిన డ్రెస్ ఎక్కడికి పోతుంది? అవన్నీ మానేసి రా. ఆగు, ఆగమంటుంటే. నా డ్రెస్ అయితే ఇక్కడే పెట్టానే, ఏమైంది? ఆర్య, ఏ సంధ్య, స్వప్న, ఈ 3 days మనం పిక్నిక్ ని బాగా ఎంజాయ్ చేయాలి. అవునే. గెస్ట్ హౌస్ సూపర్గా ఉంది కదా? అవును, అటు చూడు.
వెళ్దాం పదండి. అబ్బబ్బా విసిగించుకో, సంధ్య వాళ్ళు చూస్తున్నారు. పద పింకీ. ఏంటి నువ్వు? ప్లీజ్ పింకీ. చెప్తుంటే అర్థం కావట్లేదా? చెప్తున్నా కదా పింకీ. ఏంటి నువ్వు? పద. వద్దా చెప్తున్నానా? ఏయ్ ఏం నువ్వు? లేని నిన్నే పింకీ. ఏంటి? ప్లీజ్ పింకీ. వద్దని చెప్తున్నానా? రాజేష్, ఏంటి? బబ్లు సుజీ దిగలేదా? అవును, వాళ్ళ సంగతే మర్చిపోయాం. వాళ్ళు ఇంకా దిగలేదా? ప్లీజ్. రే సురేష్, వాళ్ళిద్దరూ లేచారో లేదో ఒకసారి వెళ్ళి చూడరా. ఏయ్ బబ్లు, బబ్లు. ఏమైంది? ఏంటి అలా అంటున్నావు? వాంత అయ్యేటట్టుంది. వాంత? ఇలా ఒళ్ళో పడుకున్నంత మాత్రానికి వాంతులు వచ్చేస్తాయా? భలే ఉంది. అయ్యో, అందుకు కాదు, తల తిరిగి వాంతిగా ఉంది. తల తిప్పే వాంతులా? నేను ఇప్పుడే వస్తా. ఏమైందిరా? ఏ పింకీ, ఎక్కడికి? ఏయ్, ఏం చూస్తున్నావు? తను ఎక్కడికి వెళ్తుందా అని. రాకీ 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 నా కవ్వాసాకి. ఇన్సేపు ఏం చేసావురా? ఏం లేదురా, తనకి వాంతులు వస్తున్నాయంటే కార్లో కూర్చున్నావు. ఏంటి లేట్ అయింది. నిజమా? అంత వీడి వల్లే. ఒళ్ళో పడుకుంటేనే వాంతులు చేసుకుంటుంది. రాసుజీ కూర్చో. మీరందరూ ఉన్నారని సిగ్గు. పోకిరి సినిమాలో ఇలియానా లాగా నడు అలా అలా ఏం తిప్పుతుందో చూడు. మరి మహేష్ బాబు ఎవరు? నేనే, ఇంకెవరు? ఓ మరి నాజర్ మనమే. సరే గాని ముందు మనకి పార్టీ ఎవరిస్తున్నారో తెలుసుకోండి. అది నువ్వే. నువ్వే. బేరర్ బేరర్. వస్తున్నా సార్. సార్ చెప్పండి. రే ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండిరా. స్పెషల్స్ ఏమున్నాయి? ఇడికి ఇడ్లీ, నాకు బీరు. చాలే ఆపు, కూల్ డ్రింక్స్ తీసుకురా. కూల్ డ్రింక్స్ అక్కర్లేదు, నేనేం హాట్ తాగట్లేదుగా. నువ్వు తాగితే తాగు, మాకు మాత్రం కూల్ డ్రింక్సే. సరే, వీళ్ళు ముగ్గురికి కూల్ డ్రింక్స్ పట్టరా, నాకు మాత్రం బీరే. స్టఫ్ ఏమైనా తెమ్మంటారా? మనకి స్టఫ్ లో గిఫ్లు ఏం అక్కర్లేదు, ముందు నువ్వు తీసుకురా, అదే లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే రే నోరు మీరా, నీకేం కావాలరా? నాకా థమ్స్ అప్ తీసుకురా. వీడికి అదే కరెక్ట్. ఏంట్రా పిల్లోడు తినటానికి రా, నోరు మీరా. ఇదిగో బాబు, 2 ప్రాన్స్ బిర్యానీ, 2 మటన్ బిర్యానీ తీసుకురా. అలాగే 4 స్ప్రైట్లు కూడా తీసుకురా. ఓకే సార్. వెళ్ళు, ఇంకేమైనా కావాలా సార్? తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ వెళ్ళు. సార్. ఓకే. నువ్వా? జోక్ అనుకున్నావా? నాకెంత భయం వేసిందో తెలుసా? ఏంటి భయపడిపోయావా? కాదా? అయినా ఇలియానా పక్కన మహేష్ బాబు లాంటి నేనుండగా కంగారు పడాల్సిన పనే లేదు. రాజేష్, అటు చూడు. సురేష్, కమాన్ సురేష్. సురేష్, కమాన్ సురేష్. చూడు సురేష్, కమాన్ సురేష్. సురేష్, సురేష్ కమాన్. సురేష్, కమాన్ సురేష్. సురేష్, 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 సురేష్
చెప్పేది? వదిలు! ఏ రాజేష్, వదిలు! వదిలేమని చెప్తున్నానా? ఫూల్, అసలు నీకు బుద్ధుందంట్రా? ఎందుకురా? తను అలా అరుస్తూ ఉంటే చూస్తూ నిలబడతావా? నీకు విషయం చెప్పనా? తను సురేష్ సురేష్ అని అరుస్తున్నది నన్ను కూడా నీళ్ళలోకి రమ్మని, అంతేగాని హెల్ప్ చేయమని కాదు. సారీరా. సరే సరేరా, అయినా It's okay, మామ. క్షమించుకోవాలేంట్రా? నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. థ్యాంక్స్ రా, ఇప్పుడే వెళ్తా. క్యారియన్, పదండి పదండి పదండి. ఓం హ్రీం క్లీం ఆవాహయామి. ఓం జై భద్రకాళి. ఓం హ్రీం క్లీం భూత ప్రేతాత్మల్లారా ఆవాహయామి. అమ్మా కాళికా మాత రా రా రా. అమ్మా తల్లి కాళికా అనుగ్రహించు. ఏమైంది?
కళ, చంద్రకళ, అమ్మా తల్లి కాళికామాత అనుగ్రహించు, నీ భక్తుణ్ణి అనుగ్రహించు, సర్వశక్తులు నా వశమయ్యేలా చేయి. అవాహయామి. ఓం ఫట్. ఓం ఫట్. రావే, నీకోసమే నా శక్తులన్నింటినీ ప్రయోగించేది. రా. చంద్రకళ, 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 కళ, కళ. నువ్వేం భయపడకు, ఆ కాళికామాతే నిన్ను నా దగ్గరకు పంపించింది. నువ్వు ఓ పెద్ద ఆపదలో ఉన్నావు, నిన్ను కాపాడడానికే నేనొచ్చాను. నేను ఆపదలో ఉన్నానా? లేదు, నేను నమ్మను. నీ క్షుద్ర విద్యతో చేతబడితో నన్ను మాయ చేసి ఇక్కడి దాకా వచ్చేలా చేసావు కదూ? అవును, నేనే ఈ అందాన్ని ఇక్కడికి వచ్చేలా చేశాను. రా, నా కోరిక తీర్చు. నీకు ఏం కావాలన్నా ఇస్తాను. నా క్షుద్ర రాజ్యానికి నిన్ను రాణిగా చేస్తాను. కాదన, ఈ ఎడబాటు సహించలేదు. నన్ను కాదని ఎక్కడికి తప్పించుకుని పోతావే? నా కోరిక తీర్చా. ఎక్కడికి పోతావే? ఆగో, ఆగో, నా నుంచి తప్పించుకోలేవు.
ఆగో! ఓయ్! నువ్వు నా నుంచి ఎంతో దూరం పారిపోలేవు. ఆగో! ఓయ్! ఇదే! ఆగమంటుంటే కళ, చంద్రకళ, కళ, చంద్రకళ. సుజాత, సుజాత, ఇదేంటి అంతా చీకటిగా ఉంది? ఏం కనిపించట్లేదే. సుజాత, కళ్ళ గంటల గట్టి సిటీ వెళ్ళిపోయింది. సుజీ, నా కళ్ళ గంటల గట్టి సిటీ వెళ్ళిపోయింది. ఇదేంటి ఎక్కడ కనిపించట్లేదు? సుజాత, సుజాత, సుజీ, సుజాత. ఓ, అక్కడ ఉన్నావా? నా కళ్ళ గంతలు కట్టేసి నువ్వు జలకలాడుతూ కూర్చున్నావా? చెప్తా నీ పని. సుజాత, సుజాత, సుజీ. ఏంటి? అదే నీళ్ళలో తడిసి ముద్దయిపోతావని. అదే సుజీ, నేను కూడా రావచ్చా? రా. ఇప్పుడు రానా, తర్వాత రానా? తర్వాత వచ్చేం చేస్తావు? అంటే రమ్మనేగా, నువ్వు ఆర్డర్ చేయాలి కానీ నేను రెచ్చిపోను. వస్తానా? అయ్యి, ఇంత చల్లని నీటిలో ఎలా స్నానం చేస్తున్నావు? అటు తిరిగావేంటి? ఇటు తిరుగు. ఏంటి, నేనున్నానని సిగ్గా లేక భయమా? కాదు. మరెందుకు అటు తిరిగా? వీపు రుద్దమనేగా. రుద్దు. రుద్దేస్తా. సుజాత, 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 నేను ఇలా రుద్దుతుంటే నీకేమనిపిస్తుంది సుజాత? ఎలా ఉంది నా రుద్దుడు? బాగుంది. నిజంగానా? అంత బాగుందా? నీకు కూడా రుద్దునా? ఏంటి, నాకు రుద్దుతావా? ఏంటది? ఎలుగుబంటి రుద్దునట్టు రుద్దుతున్నావే. ఏం బాలేదా? వాయిస్ ఏంటి అలా మారిపోయింది? అవును. అరే బాబులు, ఏంట్రా నీ ఎదవగోల? బంగారం లాంటి నిద్ర పాడు చేసావురా. నీ కళలకు టైం అంటే ఏది లేదా? చంపేస్తున్నావురా బాబు. మళ్ళీ డ్రీమ్ లోకి వెళ్ళాడు. ఎరా, ఎప్పుడు సుజాత చేసే తప్ప ఇంకేం ఉండదా? నోరు మూసుకొని పడుకోరా. ఈ టైంలో అందరినీ డిస్టర్బ్ చేస్తున్నా. మీరు కూడా వెళ్ళి పడుకోండి. కలలు కంటే కనుగాని మరీ అంత డీప్ గా వెళ్ళకురా. ప్రాబ్లంలో ఇరుక్కుంటావు. ఏమంటావే సుజీ? నా లవర్ నా గురించి కాకపోతే ఇంకెవరి గురించి కలలు కంటాడే? అబ్బో, ఇది చాలా ముదిరిపోయిందే. అవునే, మరి మీతో ఫ్రెండ్షిప్ కదా. సరే సరే, మాట్లాడింది చాలు గాని వెళ్ళి పడుకుందాం పదండి.
సార్ 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 నాకేం తెలియదు సార్. నేనేదో టూర్ కని ఇక్కడికి వచ్చాను సార్, అంతే తప్ప నేనేం తప్పు చేయలేదు సార్. ఇడుగుకి వచ్చాడు మిమ్మల్ని కాదు సార్, మీరు వెళ్ళండి. అసలు పోలీస్ ఎందుకు వచ్చాడు సార్? మీరేమనుకోనంటే మీకు మాట చెప్తాను సార్. మీ డ్రెస్ మీ క్యాప్ చూస్తుంటే పోలీస్ స్టోరీలో సాయి కుమార్ రేంజ్ లో ఉన్నారండి. అరే బాబులు, పోలీస్ ఇక్కడికి ఎందుకు వచ్చాడ్రా? అత్తెలికరా ఇన్ని బాధలు. సార్ చెప్పాను కదా సార్, టూర్కి వచ్చామని. 2 రోజుల్లో వచ్చిన పని అంతా అయిపోతుంది, అప్పుడు అందరం వెళ్ళిపోతాం సార్. సార్ తను చెప్పేది నిజమే, మేము నిజంగానే టూర్కి వచ్చాం. అవును సార్, బొటానికల్ టూర్ కని వచ్చాను సార్. అవును సార్, ఈ ఏరియాలో కొన్ని మొక్కల మీద పరిశోధన చేద్దామని వచ్చాం. అయిపోగానే వెళ్ళిపోతాం. ఇడికి తెలుగు రాదా? అయ్యా నమస్తే. లక్ష్మి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళా? బయటికి వెళ్ళానమ్మా. అది సరే గాని నువ్వు త్వరగా బయటికి పో, వెళ్ళు. ఎందుకయ్యా? వెళ్ళమ్మా తల్లి, కర్మరా బాబు. అరవకు, అతను లోపలే ఉన్నాడు. ఎవరమ్మా? వాచ్మెనా? ఏంట్రా ఈ గెటప్? నువ్వేమైనా పెద్ద పోలీస్ అనుకుంటున్నావా? మరేంట్రా ఇదంతా బిల్డప్పా? ఈ వేషాలు మన దగ్గర పనికిరావు. వెళ్ళి వచ్చిన పని చూసుకో, వెళ్ళు. ఇదే ఆసం. ఏంటి లక్ష్మి, ఏంటి గెటప్ అంతా? ఈ బట్టల్ని పోలీసు వాళ్ళు ఉతకమని వేశారు, వాళ్ళవి. వాళ్ళయా? అవునా? నీ డ్రెస్ నీ వాళ్ళకం చూసి నిజం పోలీసేమోని మా ఒళ్ళంతా చెమటలు పట్టాయా కదరా? రే, ఇతను మీరు అనుకున్నట్టు పోలీస్ కాదు. ఓహో, మరి ఇంకెవరు? ఇంకా మేం పోలీస్ ఆఫీసర్ ఏమోనని తెగ రెస్పెక్ట్ ఇచ్చేసాం. వీడు ఈ గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్న వాచ్మెన్. నాకెప్పుడో తెలుసు. ఏంటి, నీకు తెలుసా? అయినా అలా భయపెట్టడానికి నీకు కామన్ సెన్స్ లేదా? ఆడికి కామన్ సెన్స్ లేదు సరే, ఈవిడికి ఏదో పెద్ద ఉన్నట్టు. వాడు రాగానే మేము టూర్కి వచ్చాం, మొక్కలు పీకడానికి వచ్చామని తెగ బిల్డప్ ఇవ్వడం మేము చూడలేదు. సరిగా ఉండకపోతే పోలీసులు రావడం ఖాయం. రే, బుద్ధిగా ఉండి నీ పనేంటో నువ్వు చూసుకో, సరేనా? ఓకే సార్, పదా. నొప్పి నొప్పి ఒళ్ళంతా నొప్పి, గిల్లి గిల్లి చంపేస్తుంటే. అయ్యా అమ్మా, ఏంటి ఆ కోతి చేష్టలు? నోరు ముసుకుని సరిగా పరిగెత్తు. పరిగెడతాం, నాకు ఇలాగ పరిగెట్టడం వచ్చు. అయినా పని సిగ్గులేదు. ఉదయాన్నే ఎక్సర్సైజ్ ఏంటి? 1 1 2 1 2 1 2 6. హే స్వప్న, ఏంటి ఒంటరిగా ఇక్కడ వెయిట్ చేస్తున్నా? అబ్బే ఏం లేదు, ఊరికే నుంచున్నా. సరే పద వెళ్దాం. ఆహా, ఈ వాతావరణం ఎంత బాగుందో కదా. అవునందా, నీకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరిక? అబ్బే అదేం లేదమ్మా, నిన్న ఊరికే అలా. నువ్వు నిజంగానే పోలీస్ ఆఫీసర్ అనుకుని ఎంత భయపడ్డావో తెలుసా? సడన్ గా చూసి నేను భయపడ్డాను.
రాజేష్ చూసింది చాలే గాని టైం అవుతుంది, వెళ్దాం పదా. వస్తున్నా. నమ్మదే. అయ్యో అల్లే. అయ్యయ్యా అయ్యయ్యా, స్లోగా లాగవే తల్లి, కాళ్ళు ఊడిపెట్టేట్టున్నాయి. ఇలా లాగితే పొడగడం తర్వాత. అక్కడ సుజి చూడు, బబ్లు నీతో చేస్తుంది. చూద్దాం. నువ్వు ఈ జన్మకు పడవో లే. ఇంకా ఏంటే సుజి, బబ్లు నేను చేస్తున్నావు? ఈ టైప్ ఎక్సర్సైజ్ నేను ఎక్కడా చూడలేదు. ఈ ఎక్సర్సైజ్ నాకు ఒక్కడికే తెలుసు అనమాట. చేతులు తాళ్ళతో కట్టేసి కాళ్ళు ఇలా ముందుకి వెనక్కి లాగడం వల్ల చేసింది చాలు గాని ఇలా పొడుగు అవుతాం అనమాట. అందుకోసమే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నా బాబే, నెత్తి మీద సగం జుట్టు ఊడిపోయింది. ఇప్పుడు నీకు ఈ ఎక్సర్సైజ్ అవసరమా? అయ్యో సుజీ, నిజంగా నూడిపోయిందా చూడు. ఇప్పుడు పొడుగు అవడానికే కాదు, జుట్టు పెరగడానికి కూడా చేయాలన్నమాట. నీ ప్రతాపం ఇక్కడ కాదు, ముందు టైం అవుతుంది, పదండి. ఏంటి ఇంకా లేటు? త్వరగా ఓపెన్ చేయండి, నాకు ఆకలి దంచేస్తుంది. త్వరగా. నా గురించి వెయిట్ చేస్తున్నారా? వచ్చేసాగా, ఓపెన్ చేయండి. నీ గురించి వెయిట్ చేస్తోంది మేం కాదు, సుజీ. ఇంతమంది మేము ఇక్కడున్నా నీ గురించే కలవరిస్తుంది బాబు. కరెక్ట్ గా చెప్పావురా. పొండే. అబ్బో, సిగ్గేసి వెళ్ళిపోతున్నట్టుంది. ఏంటి, ఎక్కడికి వెళ్తుందబ్బా? సుజీకి మధ్య రాను రాను నా మీద ప్రేమ ఎక్కువైపోతుందిరా. ఏ సుజీ, ఎక్కడికి? సిగ్గేసినట్టు ఉందిరా. ఏ బబ్లు, ఎక్కడికి వెళ్తుందో చూడు. వెళ్ళు బబ్లు, ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళి తీసుకురా. సరే సరే, ఒక నిమిషం, ఇప్పుడే వస్తా. ఇవి నా సుజీకే. సుజీ, వస్తున్నా ఉండే. వాళ్ళిద్దరు చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. హాయ్. ఏయ్, ఊరుకో బబ్లు, చెక్కులు గింతలుగా ఉంది. అబ్బా వద్దన్నానా, వినవే ప్లీజ్. వద్దంటుంటే ప్లీజ్ బబ్లు. ఏ సుజీ, నేను సుజీ. అబ్బా నువ్వా? నేను. ఏమైందిరా? ఏమైంది? అది ఏమైంది? పిరికి మొఖం. ఏ సుజీ, ఎందుకు అలా అరిచావు? ఊరికే అరిచింది. అంటే ఊరికే ఊరికే. ఏం లేదురా, ఆట పట్టిద్దామని చిన్న జరికిచ్చానంతే. అనవసరంగా టెన్షన్ పెట్టి మమ్మల్ని అందరినీ భయపెట్టావు. పదండి వెళ్దాం. రేయ్, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో, ఇరగదీస్తా. చూద్దాంలే పెద్ద పోటీగాడు. నిన్ను వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసావు కదా, నీతో మాట్లాడను. ఏంటి బెదిరిస్తున్నావా? ప్లీజ్ బబ్లు, నాతో మాట్లాడవా? సారీ చెప్తున్నాగా, అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వేం చెప్పినా సరే నేను విన్నంటే విన్ను. ఈ బబ్లు మాట అంటే మాటే.
అంతే. అంటే నువ్వు నాతో మాట్లాడవు, అయితే నేను నీతో మాట్లాడు. వాళ్ళు అలా అంటుంటే ఒక్కొక్కరిని పేక పట్టుకొని పిసికేయాలనిపించింది తెలుసా? చాలే ఆపు, వాళ్ళేం పరావేళ్ళు కాదు, మన ఫ్రెండ్స్ తెలుసా? అందుకేగా నా పేక పిసుకుంటున్నా. ఇంకా ఆపు, చాలే నేను వెళ్తున్నా. వెళ్ళిపోతావా? వెళ్ళిపో. నువ్వు కావాలనుకుంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళిపో. ఏ బెదిరిస్తున్నావా? బాబ్లు, నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నా, నేను వెళ్ళిపోతా అని చెప్తున్నా. వెళ్తాను నువ్వు అంటుంటే నిన్నేమైనా భుజాన్ని ఎక్కించుకొని తీసుకెళ్లాలా ఏంటి? వెళ్ళు. వెళ్ళపా. సుజీ 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 కోపమా? అయితే ఓకే. వావ్, బ్యూటిఫుల్. రాజేష్, ఈ ఫ్లవర్ చూడు ఎంత అందంగా ఉందో. ఏమో, నాకైతే అంత అనిపించట్లా. అస్సలు బాలేదా? ఈ చెట్లు పూలు చూడు ఎంత అందంగా ఉన్నాయో కదా. ఎప్పుడు చూస్తున్నవేగా, ప్రత్యేకంగా చూసేదే ఉంది. నేనేం మాట్లాడుతున్నా ఇష్టం లేనట్టు మాట్లాడతావే. చూడు స్వప్న, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు, అర్థమైందనుకుంటాను. అది కాదు రాజేష్. వస్తా. నీకు ఈ రోజా పువ్వు అంటే ఇష్టమా? తీసుకో. థ్యాంక్ యూ. అమ్మా, చూడు రక్తం ఎలా వస్తుందో. కింద సరిగ్గా చూసుకొని నడవాలి. ఇదిగో. అరే, ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంది. అయ్యో, కింద చూసుకున్నాడు. నెమ్మదిగా, సరిగ్గా చూసుకుని నడవచ్చుగా. ఇట్స్ ఓకే. పద, నీకు తోడుగా నేనొస్తాను. నేను వెళ్తాను. ఐ లవ్ యూ. రాజేష్, నువ్వా? ఏంటిలా వచ్చావు? ఏదన్నా పనా? నా జీవితం గురించి మాట్లాడడానికి వచ్చాను. జీవితం గురించా? రాజేష్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నువ్వు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పు కాస్త రాను రాను నీపై ప్రేమ పుట్టేలా చేసింది. నువ్వే నా సర్వస్వం అనుకుంటున్నాను. నువ్వు లేని నా జీవితాన్ని అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. అదేంటో ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఉండబుద్ధి కావట్లేదు. అది నీకు కూడా తెలుసు అనుకుంటాను.
నాకు తెలిసి ఇప్పటివరకు నీ మనసులో ఎవరూ లేరనుకున్నాను. ప్రేమనేది 2 మనసుల కలయికతోనే, అది ఎవరి సొంతం కాదు. గత 2 రోజుల నుంచి నువ్వు పింకీని ఇష్టపడుతున్నట్లుగా గమనించాను. నీ మనసులో నాపై ఎటువంటి భావనలు లేనప్పుడు నేనెన్ని చెప్పినా వేస్ట్. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు లేని నా జీవితం శూన్యం. ఈ 2 రోజులు నిన్ను నేను చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. వస్తాను. ఐ లవ్ యూ. రాజేష్, అమ్మయ్యా, భారం దీపేంద్రా. ఇక్కడున్నావా? ఈ మాత్రం దానికి అలా అలిగి కూర్చుంటే ఎలా? నీ కోసం అంతా తిరిగి తిరిగి వస్తున్నా తెలుసా? అయినా ఆ మాత్రం దానికి నువ్వు ఇలా అలిగి కూర్చోవాలా ఏంటి? నీకు అసలు బొత్తిగా నా మీద ప్రేమే లేదు. అయినా ఏదో నీ మీద ప్రేమ కొద్దీ అలా అన్నానే గాని కోపంతో అన్ని ఉండడని నువ్వు మాత్రం అనుకోపోతే ఎలా సుజీ? మాట్లాడు. రాజేష్, ఎక్కడున్నారా? రాజేష్, సురేష్, ఏంటి బబ్లు? దయ్యమా? ఇప్పుడే చూసాను. ఎక్కడరా? అక్కడే ఉందిరా దయ్యం, అక్కడే ఉంది. బబ్లు, నిజంగా ఏమైందిరా? సురేష్, అక్కడ దయ్యం ఉందిరా, ఇప్పుడే చూసాను. ఏంటి విన్నావా? దయ్యం అట. నీకేమైనా పిచ్చి పట్టిందారా? నిజంగా మన సుజీలాగే ఉందిరా. సరే చూద్దాం పదండి. ఎరా బబ్లు, ఎక్కడ్రా దయ్యం? చూపించు. ఎక్కడ? ఎవరు లేరే. అది ఇక్కడే, ఇక్కడే చూసాను రా. అటు చూడు. అదేరా. ఆగ్రా, పదండి వెళ్ళి చూద్దాం. వద్దురా రే. సుజాత, సుజాత, సుజాత. వెళ్ళిపో అన్నావుగా, మళ్ళీ నా కోసం ఎందుకు వచ్చావు? అది అది అసలు నువ్వు నోరు మూయ్. సుజాత, ఏం జరిగింది? నాతో మాట్లాడు, వెళ్ళిపోమన్నాడు. సరే అయిందేదో అయింది, వెళ్దాం పదలే. కరమరా బాబు, వీటితో చచ్చిపోతున్నాం.
లక్ష్మి ఇంకా స్పెషల్గా ఏమున్నాయి? కోడికూర ఉందమ్మా. లక్ష్మి ఏంటి బాబు? వెళ్ళి సాల్ట్ తీసుకురా. ఏంటి బబ్లు, తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? మనవాడు ఇంకా షాక్ నుంచి తేరుకున్నట్లేడు. రే తినకుండా ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ముందు తినవయ్యా బాబు. రేయ్ ఆ ఆలోచనలేం మనసులో పెట్టుకోకుండా ముందు తిను. ఏ సుచి, నువ్వైనా చెప్పవే బబ్లుని తినమని. రే బబ్లు, నువ్వు అనుకున్నట్టు అట్లాంటివేం లేవురా. భయపడకుండా ముందు తిను. ఏంట్రా ఏమైంది? ఏంటి లచ్చమ్మా, వీళ్ళందరికేమో చికెన్లు మటన్లు ఓ పెడుతున్నావు, నాకు మాత్రం సాల్ట్ తెచ్చి పెట్టావు. సాల్ట్ తిని పడుకోమంటావా ఏంటి? అయ్యా నేను వస్తానయ్యా. సరే జాగ్రత్తగా వెళ్ళు. అరే రాజేష్, పిచ్చెక్కిపోతుందిరా. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా అదే గుర్తొస్తుందిరా. దీనివల్ల నాకు అసలు మనశ్శాంతి అనేది లేకుండా పోయిందిరా. నువ్వేం టెన్షన్ పడకు, ప్రశాంతంగా ఉంటే అన్నీ అవే సర్దుకుంటాయా? ఈ టైంలో ఎవరు? వాచ్మ్యాన్ చూడు. రేయ్ ఎవరో వెళ్ళి చూడు. అలాగే. అరే రాజేష్ ఇట్రా, నాకేదో అనుమానంగా ఉందిరా. వచ్చింది దెయ్యమేమో. నోర్మీరా. ఏమైందిరా? సురేష్, ఏమైంది సురేష్? ఏమైందిరా? ఏంటి, ఏం జరిగింది? ఏమైందిరా చెప్పరా. సురేష్, సురేష్ ఏమైంది చెప్పరా అంటే. ఎక్కడరా? ఎక్కడ దెయ్యంరా, అక్కడ గుమ్మం దగ్గర నిలబడి ఉందిరా. లేవు గియ్యా లేవు, నువ్వేం టెన్షన్ పడకు సురేష్. లేదు లేదు, నేను అక్కడే చూశాను, దెయ్యం ఉంది. నాకు వచ్చిందంట్రా. నేను చూసొస్తాను. నేను ముందే చెప్పాను కదరా, నువ్వేం భయపడకరా. ఉంది కదా. దెయ్యం గీయమని అందరినీ భయపెట్టావు కదరా. దెయ్యం లేదు ఏమీ లేదు, కూర్చొని తినండి. కూర్చోరా, అనవసరంగా భయపెట్టావు కదరా. దెయ్యం ఉందరా అంటే నా మాట ఒక్కడైనా విన్నాడా? ఇప్పుడేమో ఇటు పరిగెట్టుకుంటూ వచ్చి దెయ్యం ఉందరా అని నాతో చెప్తున్నాడు. దెయ్యం ఉందరా అంటే నా మాట ఒక్కడూ నమ్మలేదు. ఏరా సురేష్, ఇప్పుడైనా నా మాట నమ్ముతావా? అవునరా బాబులు, దెయ్యం ఉందరా అని చెప్పి నేను నెత్తి నేరు కొట్టుకున్నా, నా మాట ఒక్కడైనా విన్నాడా? ఓ దెయ్యం లేదంటూ తెగ వాదించారు. ఇక లాభం లేదురా, ఆ దెయ్యాన్ని నేనే ఏదో ఒకటి చేసి తీరుతాను. అప్పుడు నా శక్తి అంతా మీ అందరికి చూపించి తీరుతాను. చూస్తా ఉన్నాడు రా దెయ్యాన్ని ఏం చేస్తా. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. కావాలనా? ఎవరు వింటారా? నా మాట ఏంట్రా? ఒరే, ఆ వచ్చింది దెయ్యంరా, నేను చెప్తే నమ్మవేట్రా? నా మాట నాకు భయంగానే ఉంది. ఒరే, మా అందరిలో కన్నా నువ్వే ధైర్యవంతుడురా, నువ్వే వెళ్ళి చూడరా.
రే నాకు డౌట్ రా, దెయ్యం ఇక్కడే ఉంది కదరా, కానీ బయట ఎలా ఉంటుందిరా? ఏం సుజీ? నోర్మి, మీకు అంత అనుమానంగా ఉంటే మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. సుజీ, నువ్వు అక్కడ కూర్చో. ఎక్కడికి రా? శ్రీ ఆంజనేయం, కూర్చో. ఆంజనేయం. దీనికి నేనే ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను. ఒరే వెళ్ళొద్దురా, నా మాట వినరా, అదేమైనా చేస్తుందేమోరా. వెళ్లకుండా అందరం చేతకాని దద్దమ్మల్లా ఇక్కడ కూర్చుందావా? దద్దమ్మల సంగతి తర్వాత రా, అదేమైనా చేస్తే ఒరే నువ్వు కూడా తోడలరా. రేయ్, అదిగో కోప తీసి కామిని పిసాచేమోరా. నోరు మీరా? మీ చావు మీరు చావండి. రేయ్, ఇక్కడే అయ్యో సొంత లేకుండా పోయింది, తప్పక లేకరా, నేనే వెళ్తా. అక్కడ దెయ్యం ఉందిరా అక్కడ. ఏమనుకుంటున్నారు? మీ అందరికి పిచ్చెక్కింది, మీ అందరికి దెయ్యం పిచ్చి పట్టింది, మీతో పాటు నాకు పిచ్చెక్కిస్తున్నారు. సరే మీరు ఇక్కడే ఉండండి, అదేదో నేనే తేల్చుకుంటాను. రండ్రా. లక్ష్మిని చూసి మీరు భయపడుతున్నారు. లక్ష్మి, ఆ దెబ్బేంటి? ఏం లేదు బాబు, ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద రాయి తట్టుకుని కింద పడ్డాను, దాంతో ఈ దెబ్బ తగిలింది. రై, లోపలికెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఈ రోజు రాత్రికి నువ్వు ఇక్కడే ఉండు. అలాగే బాబు, మీరు చెప్పారు కదా, ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను.
ఇక్కడికి ఎందుకు వచ్చా? నాకు మొదటి నుంచి నీ మీద అనుమానమే. నువ్వింత నీచుడు అనుకోలేదు. పింకీ, నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి నా మాట విను. మనం టూర్కి వచ్చిన దగ్గర నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. మనసులో ఒకటి ఉంచుకుని బయటకు ఒకలా ప్రవర్తిస్తున్నావు. పింకీ, నువ్వు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. ఒక్కసారి నేను చెప్పేది విను. రాజేష్, నువ్వు ఇంకేం మాట్లాడకు. మేమంతా చూస్తూనే ఉన్నాగా. మేమింతకాలం నువ్వెంతో మంచివాడు అనుకున్నావు, ఇలాంటి వాడు అనుకోలేదు. నాకంతా తెలుసు. మొదటి నుంచి సురేష్ నీ గురించి, మీ స్నేహం గురించి ఎంతో గొప్పగా చెప్పేవాడు. నువ్వు ఇలాంటివాడువని తెలిస్తే సురేష్ నిన్ను అస్సలు క్షమించడు. ఒరే రాజేష్, నువ్వు బాగా నటిస్తున్నావురా. నటిస్తావు కూడా. నేను నిన్నెంతో నమ్మాను. కానీ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న పింకీ మీద నీకు ఇటువంటి అభిప్రాయం కలుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. చిచి. ఒరే సురేష్, ఈ రాజేష్ గారి మీద ఈ టూర్కి ప్లాన్ వేసినప్పుడే అనుమానం వచ్చింది ఇటువంటి నీచమైన పని ఏదైనా చేస్తాడేమోనని. ఒరే రాజేష్, ఈ సురేష్ పింకీలు ప్రేమించుకుంటున్నారని తెలుసు కూడా ఒక ప్రాణ స్నేహితుడిని మోసం చేయాలని చూడడానికి నీకు సిగ్గుగా లేదురా? అతనితో ఇంకా మాట్లాంటి బబ్లు. ఇన్నాళ్ళు మనం ఓ మోసగాడితో స్నేహం చేశామని తెలుసుకున్నాం. అసలు ఇలాంటి మనుషులతో రావడం నాది బుద్ధి తక్కువ. అతను పిలవగానే వెనక ముందు ఆలోచించకుండా వచ్చాను. అసలు మీ అందరితో నేను రావడం పొరపాటైంది. ఛా, నో, ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్. రాజేష్, ఇంకా ఎందుకు దాని వెనకాల పడతావు? నీకు సిగ్గుగా అనిపించట్లేదా? నీకు నేనున్నాను కదా. రా, మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రాజేష్, ఆగు రాజేష్. అన్ని మాటలు అంటున్నా, నువ్వు దాని వెనకాలే పడుతున్నావు. నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో తెలుసా? అయినా నాలో లేంది దానిలో ఉన్నది ఏంటో నాకు ఇప్పుడు తెలియాలి. చెప్పు రాజేష్. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నా గురించి ఏం తెలిసిన అలా వాగుతున్నా? అసలు అది ఎవరనుకుంటున్నావే? వాళ్ళు ఏమనుకున్నా నేను పట్టించుకోను. అది నా ప్రాణమే, నా ప్రాణానికి ప్రాణం. ప్రాణం. రాజేష్, వదులు రాజేష్, నన్ను వదులు. నీకు చెప్పేది నేను నీ రాజేష్. నీకు చెప్పేది నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు పింకీ. వదులు. పింకీ, నీ చెప్పేది. నువ్వు ముట్టుకోవద్దంటున్నావా? నువ్వు నన్ను ముట్టుకోవద్దంటున్నావా? పింకీ, నువ్వు నా ప్రాణం. అవును పింకీ, అవును, నువ్వు నా ప్రాణం. నువ్వు లేదే నేను బతకలేను పింకీ, బతకలేను. నువ్వు అలా చూడొద్దు పింకీ. నువ్వు అలా చూస్తే నేను తట్టుకోలేను పింకీ, నేను తట్టుకోలేను. ఐ లవ్ యూ పింకీ, ఐ లవ్ యూ. సురేష్, నా పింకీని తీసుకెళ్ళడానికి నువ్వెవడేరా? పింకీ నా లవర్రా. ఏంటంతా అలా చూస్తున్నారు? అర్థం కాలేదా? ఇదిగో చూడవే, చూడండి, అంతా చూడండి. పింకీ నా లవరు. పింకీ నేను కలిసి దిగిన ఫోటో చూడండి.
పింకీ నా ప్రాణానికి ప్రాణంరా. తను నేను ఎంతగానో ప్రేమించుకున్నా. మా ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేనంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కానీ విధి మమ్మల్ని దూరం చేసిందిరా. మీరు అనుకుంటున్నట్టు తన అసలు పేరు పింకీ కాదు, లావణ్య. మేమిద్దరం కాలేజీ రోజుల్లో ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాం. అది ఎంతగా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత. కానీ ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. మంచి రోజు చూసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. అప్పుడే కాలేజ్ డేస్ కూడా పూర్తయ్యాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను జాబ్ కోసం వేరే ఊరు వెళ్ళాను. అదే నేను చేసిన పొరపాటు. నా లావణ్య నాకు దూరం అయిపోయింది. లావణ్య వాళ్ళ అమ్మా నాన్నల్ని ఒప్పిస్తానని తను కూడా వాళ్ళ ఊరు వెళ్ళింది. నేను మంచి ఉద్యోగం సంపాదించి తనను కలవడానికి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. అప్పుడే తెలిసింది నా గుండెలు పగిలిపోయి భయంకరమైన నిజం. తన అమ్మా నాన్నల్ని ఒప్పించి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఒక యాక్సిడెంట్ లో తను గతాన్ని మరిచిపోయిందని. అప్పుడే రాజేష్ రాజేష్ లావణ్య I love you, Lavanya. Really? I love you. I love you. అరే రాజేష్, దెయ్యం వచ్చినట్టుందిరా. మీరు ఇక్కడే ఉండండి. సురేష్ రారా. అమ్మాయి చేతుల్లో ఉన్నాయి. ఇట్రా ముందుకు రారా.
ఆపరా అటు చూడు. మళ్ళీ అదే టచ్. అది జరిగింది. ఆ విధంగా గతంలో విడిపోయిన రాజేష్ పింకీ మళ్ళీ ఒకటవుతారు. వాళ్ళ ప్రేమను కాపాడుకున్నారు. అది అలా అందరూ ఆనందంగా ఉన్న సమయంలో హఠాత్తుగా ఓ అమ్మాయి వచ్చింది. అది సరే, అంతా బాగానే ఉంది. స్టార్టింగ్ లో వచ్చిన ఆర్య చంద్రకళ జంట సంగతి ఏమైంది? చంద్రకళ బతికే ఉందా, చనిపోయిందా? అసలు మాంత్రికుడు చంద్రకళను ఏం చేశాడు? మాంత్రికుడు చంద్రకళను ఏం చేశాడు? అది తెలిసిందంటే ఇక క్లైమాక్స్ అయిపోయినట్టే. ఆ ముందు ఫైనాన్స్ అని తీసుకురండి, ఆ తర్వాత క్లైమాక్స్ అంటే నేను చెప్తాను. మీరు చెప్పక్కర్లేదు, నేను చెప్తాను. ఈ టెన్షన్ భరించలేను కానీ ఓ పని చేద్దాం సార్. నేనేం చేస్తానంటే ఇప్పుడు మీకు ఒక 5 लाख రూపీస్ చెక్ అడ్వాన్స్ రాస్తాను. ఇది తీసుకోండి. ఈ 5 लाख రూపీస్ అడ్వాన్స్ చెక్ తీసుకుని ఆ సస్పెన్స్ ఏంటో ఇప్పుడే నాకు రివీల్ చేయాలి, చేసి తీరాలి మీరు. అమ్మమ్మమ్మ టెన్షన్ భరించలేకపోతున్నాండి బాబు. నో, అది మీకు కూడా సస్పెన్స్. షూటింగ్ లాస్ట్ డే రోజు అది రివీల్ చేస్తాను. అంతవరకు వెయిట్ అండ్ సీ. బాగుందండి, చాలా బాగుంది. అంటే సస్పెన్స్ ఎవరికి తెలియకూడదని, మాకు కూడా తెలియకూడదని మీ భావం, అంతే కదా? ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. డెఫినెట్ గా వృద్ధిలోకి వస్తారు. స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలా పైకి వెళ్ళిపోతారు. ఆల్ ది బెస్ట్ అండి. అన్నట్టు చెప్పడం మర్చాను, మాస్టర్ తో చెప్పండి మీ ఊరికి వెళ్ళమని. మరి మేము వెళ్ళొస్తామండి. గురక లేక లేక మందు టైం అయిపోతుంది. లేక మరి మేము వెళ్ళొస్తాం. మంచిదండి. పదరా కథలు నువ్వు చెక్. ఇలాంటి పిచ్చి మాలోకాలు ఉండబట్టే ఇండస్ట్రీ అంతా ఇంత వృద్ధిలోకి పోతుంది. 5 లక్షలు వెంటనే ఇక్కడి నుంచి దుకాణం ఎత్తేయాలి. ఈ సినిమా కథ సూపర్ గా ఉంది కదా, అందుకే కదా ఫైనాన్స్ చేద్దాం అనుకుంటున్నా. ఈ సినిమాని ఆస్కార్ కి నామినేట్ చేస్తే మిగతా సినిమాలని స్మాష్ కదా. నామినేట్ చేస్తే కదా. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు స్వామిలింగా అన్నట్టు సినిమాలమ్ముతాం, సినిమాలమ్ముతాం, బిట్టు బిట్టు సినిమాలమ్ముతాం, యాక్షన్ సినిమాలమ్ముతాం. ఏంటి ఆగిపోయిన సినిమాలు అమ్ముతావా? అవునండి, అవును, ఇవన్నీ అవే. యాక్షన్ సినిమాలు, కామెడీ, సస్పెన్స్, మసాలా, ఎక్స్పోజింగ్ కూడా ఉన్నాయి. వద్దులే, నీ ఏజ్ కి పడదలే గానీ ఇక్కడ ఈ బిజినెస్ కూడా జరుగుతుందా? అవునండి, మస్తుగా జరుగుతుంది. మీకేం కావాలి చెప్పండి. వీటిలో ఫాస్ట్ గా నడుస్తుంది, ఇదే మాత్రం ఏం చేస్తాం సార్? ప్రతివాడు బ్యానర్ ఓపెన్ చేయడమే, ఒకరు షూటింగ్ పెట్టడం, ఆపై జై. ఇగో
ఈ నెగిటివ్ అంతా అదే బాబతే. అవును, ఒక్కరోజు షూటింగ్ పెట్టి ఏం చేస్తారు? నువ్వు ఉండవయ్యా, వర్షం పడుతుంది, లోపలికి వెళ్ళి కనుక్కుందాం. నువ్వు రావయ్యా. ఇది నువ్వు పద. పదండి. నువ్వురా, సార్. అలా కూర్చో. ఇప్పుడు చెప్పవయ్యా, నీ కథ ఏటో, ఖమ్మం వేసేటో, ఒక్కరోజు వర్క్ ఏటో, షూటింగ్ ఏటో మొత్తం చెప్పవయ్యా. స్కూల్ సార్. ఓహో, స్కూల్ ఓపెన్ చేస్తారు. సినిమా ఓపెన్ చేస్తే ఈ గోడ సినిమా పిక్చర్ అందరూ వస్తారు కదా, ఇక ఆ ప్రొడ్యూసర్ ఆ క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్ ఉందని చెప్పి వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఇస్తాడు. దాంట్లో డైరెక్టర్ కొంత, వీడి కొంత తీసుకుని ఆపై ఇద్దరు కలిసి జై. జై సినిమా ఎక్కువ సార్లు చూసినట్టుకున్నాడు. అయిన దానికి కాని దానికి జై అంటానండి. మాస్టర్ ఇంకా చాలా ఉంది. షూటింగ్ చేసిన 2-3 క్యాన్లు ఉంటాయి కదా, వాటిని ల్యాబ్ లో మూల పడేస్తారు. వాళ్ళు చూసి చూసి విసిగిపోయి మా లాంటి వాళ్ళకి అమ్మేస్తారు. వాటిని మేము ఇలా సినిమాలు ఉన్నాయని చెప్పి తెచ్చాము. ఓహో, అవును, వీటిని కూడా ఎవడైనా కొన్నాడు అనుకో, ఎలా వర్కౌట్ అవుతుందని మీలాంటి వాళ్ళు ఉన్నారుగా మాస్టర్. ఎందుకు వర్కౌట్ కాదండి, ఏదైనా సినిమా తీసి దానికి లింక్ మిస్ అయిందనుకో, ఆ లింక్ ఇక్కడ ఇస్తా. ఓహో, ఒకవేళ కథ అంతా ఉండి క్లైమాక్స్ లేదనుకో, దానికి కూడా లింక్ ఉంది. మాస్టర్ లాగా ఎవరు రీడే? ఇదో మాస్టర్, ఇటు రండి. చెప్పు. అంతెందుకు, మొన్న ఈ మధ్య ఒక హర్రర్ సినిమాకి లెంగ్త్ చాలకపోతే నేనే ఒక 500 అడుగులు ఇచ్చా. కాదు, రీలు. ఇప్పుడు ఇదంతా లెక్క కాదు కానీ, ఇప్పుడు నాకు కావాల్సిందల్లా మంచి హర్రర్ సినిమాకి. అసలు నీకేం కావాలి చెప్పవయ్యా? అదే చెప్తున్నాను కదా, మంచి హర్రర్ సినిమాకి సస్పెన్స్ ఉండే క్లైమాక్స్ ఏదో ఒకటి చూపించోయా. నువ్వు నేస్తా. మన దగ్గర హర్రర్ సినిమా లింక్ తీరా. చూస్తుంటే పాములు బొట్లాగా ఉంది కానీ రీలు పెట్టిన డబ్బాలు లేదు. ఇదిగో ఇది కలగంటినే ప్రియా, ఇది చంద్రకళ, ఇది అర్ధరాత్రి హత్య, ఇది చంద్రకళ పార్ట్ 2 అండి బాబు. దానికో పెద్ద కథ ఉందండి బాబు. ఆ ప్రొడ్యూసర్ నాకు 10,000 ఇవ్వాలి. ప్రొడ్యూసర్ ఏమో ఇంతవరకు ఆర్టిస్టులు గీలే, టెక్నీషియన్లు గీలే, ల్యాబ్ గీలే. ఆ కోపం మీద తీసుకొచ్చి రీల్ అమ్మేస్తున్నా. ఇప్పుడు ఈ సినిమా ఆ బాబుతా సరే గానీ, ఇప్పుడు ఈ చంద్రకళ క్లైమాక్స్ ఎంతకి ఇస్తావో చెప్పయ్యా? మొత్తం కలిపి 2,000 ఇచ్చుకోండి. చావరకా 2,000 అక్కర్లేదు, 1000 రూపాయలు ఇస్తాను తీసుకో. చవరకా నాకు ఇచ్చేవే, ఇచ్చే. ఏంటి మరి 1000 రూపాయలు పట్టుకెళ్ళిపోతావా? ఊరికి ఇచ్చేస్తారు. 1500 ఇస్తాను తీసుకో. 1500? ఇంకో మాట చెప్పు. ఇంకో మాట్లేదు, కావాలంటే ప్రింట్లు పట్టుకెళ్ళిపో. సరే తీసుకో. అలా అన్నా బాగుంది. ఒకటి 1 2 3 4 లెక్క పెట్టాను. ఇది 3 కదా. ఇదిగో 1500. ఇంకొక 500 తీసుకెళ్ళు. మిగతా డబ్బాలు కూడా వదిలే. సరే, మీకేమైనా కావాలంటే నాకు కబురు పెట్టండి. మళ్ళీ అవసరం పడదు, ఎందుకంటే మాకు ఇదే సినిమాలు ఉన్నాయి, బిట్టి సినిమాలు ఉన్నాయి. 1500కి ఎలా నొక్కిచ్చామో చూడు రీల్ ని. క్లైమాక్స్ చూడు, దీంతో అన్ని ఎలా చేసి కొట్టేస్తాను. అమ్మ ప్రొడ్యూసరు, మాకే కిసక్కమనిపిద్దాం అనుకున్నావా? చూడు, నీకు అలాంటి మస్కా ఇస్తాను. రే పదరా, ఈ రీల్ ఏముందో చూద్దాం.